ఈ రోజు నేను మీకు పరిచయం చేయబోయే ట్రాన్స్జెండర్ యొక్క లైఫ్ స్టైల్ కానీ ఈ రోజు ట్రాన్స్జెండర్స్ అందరికీ కూడా ఒక మదర్ తెరిసా. ఎలక్షన్ కమిషన్ తన ఐకాన్ గా మొట్టమొదటిసారి ఒక ట్రాన్స్జెండర్ కు అరుదైన అవకాశాన్ని ఇచ్చింది. ఆమె ఎవరో తెలుసా? వరంగల్కి చెందిన లైలా గారు. కమ్యూనిటీకి సంబంధించిన ఎన్నో సమస్యల మీద పోరాడుతూ వస్తున్నారు. చట్టం మన చేతిలోకి తీసుకోకూడదు అనే ఒక ఉద్దేశంతోనే ఆగుతున్నాం తప్పితే. అత్తయ్య నమస్తే. అత్తయ్య నమస్తే. పాంపర్తి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ బర్త్డే టు యూ అత్తయ్య. థ్యాంక్ యూ సో మచ్. ఇది ఎన్నో బర్త్డే అత్తయ్య మీది? చెప్పకూడదు కదా. ఇక్కడ ఏది కూడా తప్పుగా అనుకోవద్దు. ప్రతి ఒక్క ట్రాన్స్జెండర్గా చేంజ్ అయిన తర్వాత ప్రతి ఒక్కరు సెక్స్ వర్క్ చేస్తారా? అంటే ప్రతి ఒక్కరు సెక్స్ వర్క్ గురించి మాట్లాడాలి అంటే స్నేహ, అంటే బయట సొసైటీ కంటే ఎక్కువగా నా ఫ్యామిలీ కూడా నన్ను చాలా వివక్షతగానే చూసింది. కోపం చేసేవాడు, కొట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి. చాలా సార్లు కొట్టేవారు. అంటే స్కూల్ టైంలో నా బాల్యాన్ని చెప్పాలంటే బాల్యం అంతా కూడా చాలా నరకప్రాయమైన జీవితాన్ని గడిపాను స్నేహ. ఆ బాయ్స్ మధ్యలో నేను చాలా ఇబ్బందులు పడ్డాను. ఖచ్చితంగా నన్ను అంటే ఫిజికల్ హరాస్మెంట్ ఉండేది, నాకు మెంటల్గా హరాస్మెంట్ చేసేవాళ్ళు. అవన్నీ అమ్మ రీసెంట్లీ చనిపోయింది, మీకు తెలుసు. అంటే 3 years అవుతుంది. ఆ తర్వాత నేను చాలా డిస్టర్బ్ కూడా అయిపోయాను. మామయ్య గారు వచ్చి మీకు ప్రపోజ్ చేశారు. అప్పుడు మీరు ఏం ప్రపోజ్ చేశారు మామయ్య అత్తయ్య గారికి? అంటే అంత తొందరగా నేను ప్రపోజ్ చేయాలి. దాదాపు 7 years తర్వాత ఐ లవ్ యూ అని చెప్పడం అప్పుడే అయింది. మ్యారేజ్ చేసుకోవడం కూడా అదే ఇయర్. మోజుకోద్దో ప్రేమ అని ఇప్పుడు తర్వాత మళ్ళీ నువ్వు బయటికి వెళ్ళిపోయినాక అప్పుడు అంటే ఇంత మీడియాలో అంత లేదు. కాకపోతే చాలా చుట్టుపక్కలతోని, ఫ్యామిలీతోని, మా కులంతోని, అంటే మేము ముస్లిం కాబట్టి మా ఊళ్ళే అట్లా. మామయ్య మీరు ముస్లిం, అత్తయ్య గారి హిందువు. సో అంటే ఏమన్నా గొడవలు జరిగినాయి అప్పుడు? అంటే నా వరకు ఎంత పెద్ద గొడవ వచ్చినా అక్కడ వరకే. మా ఊళ్ళే కానీ ఇలా చేస్తారా అంటే మా ఫ్రెండ్స్ వాళ్ళందరూ కూడా అనేది, అంటే అమ్మాయితో లవ్ చేస్తే బాగుంటుంది కానీ ఒక హిజ్రా అక్కడ ఏముంటుంది, ఎందుకు లవ్ చేయాలి, అట్లా ఎన్నో అన్నారు.